బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఒక రోజు ముందు ఇండియా కూటమి ఎంపీలకు వీడియో సందేశం పంపారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి. వైస్ ప్రెసిడెంట్ ఎన్నికతో దేశ ఆత్మగౌరవం ముడిపడి ఉందన్నారు. దీన్ని కేవలం ఉపరాష్ట్రపతి కోసం జరిగే ఎన్నికగా చూడొద్దని సూచించారు. దేశ హితాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఎంపీలు ఓటేయాలని కోరారు. ఎంపీలు తీసుకునే ఏ నిర్ణయమైనా స్వీకరించేందుకు సిద్ధమని చెప్పారు. అందరం కలిసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు జస్టిस सुदर्शन रेड्डी। ये चंद बातें जो मैं आपके सामने रखना चाहूँगा, ये कोई भाषण देने के उद्देश्य से नहीं है। मैं आपके अंतरात्मा को और आपके सोच विचार को मर्यादा रखते हुए कुछ शब्द आपसे कहना चाहूँगा। क्यों मैं आपसे ये बात करना चाह रहा हूँ, मुझे बताने की ज़रूरत नहीं है। अभी उपराष्ट्रपति के चुनाव 2-3 दिन में आने वाले हैं और मैं आप सबसे दरख्वास्त करूँगा, अपने पार्टी के हित में नहीं लेकिन देश के हित में सोच समझकर आप मतदान करिए। मुझे पूरा विश्वास है आप जो भी निर्णय लेंगे वो मेरे हित में और आपके हित में नहीं लेकिन देश के हित में आपका निर्णय होगा। जो भी आपका निर्णय होगा मैं स्वीकार करने के लिए तैयार हूँ। ये देश आपकी है, मेरी है और अपने सबकी है। इस देश को संभाल के रखने में मेरे से भी ज़्यादा आपकी बहुत जिम्मेवारी है, क्योंकि आप माननीय सदस्य हैं पार्लियामेंट के। यहाँ केवल उपराष्ट्रपति के लिए वोट नहीं है, यहाँ भारत की आत्मा के लिए वोट है। आइए हम सब मिलकर अपने गणतंत्र को मजबूत बनाएं और एक ऐसी विरासत बनाए जिस पर आने वाली पीढ़ियां गर्व कर सके। नाउ इट इज फॉर द पीपल ऑफ। గంట పాటు కురిసిన భారీ వర్షానికి వరంగల్ నగరంలో వరద పోటెత్తింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కురిసిన కుంభవృష్టికి నగరం అతలాకుతలమైంది. రహదారులపై వరద పొంగిపొర్లింది. వరంగల్ రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర ఆర్టీసీ బస్సులు నీటిలో చిక్కుకున్నాయి. ప్రాణాపాయ చేతిలో అరచేతిలో పెట్టుకుని ప్రాణాలు హాహాకారాలు చేసి 30 మంది ప్రయాణికులను పోలీసులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. హన్మకొండ బస్టాండ్ చౌరస్తా ప్రాంతాలు చెరువును తలపించాయి. కేవలం గంట మాత్రమే కురిసిన వర్షానికి వరంగల్ నగరం అతలాకుతలమైంది. ఉదయం నగర ప్రజలు నిద్రలేచే వేళకు ఒకేసారి కుండపోతగా కురిసిన వర్షానికి నగరంలో వరద పోటెత్తింది. హన్మకొండ చౌరస్తా ప్రాంతమంతా జలమయమైంది. నగరంలోని శివనగర్ ప్రాంతంలోని రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద ఆర్టీసీ బస్సులు వరద నీటిలో చిక్కుకున్నాయి. ప్రాణభయంతో ప్రయాణికులు కేకలు వేయడంతో వెంటనే స్పాట్కు సిబ్బందితో పాటు చేరుకున్న ఇంతిజార్ గంజ్ సీఐ షుకూర్ వారిని తాళ్లు కట్టి బస్సులోంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దాంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. వరంగల్ నగరంలోని 32, 33, 39 డివిజన్లలో పెద్ద కాల్వ పొంగి వరద నీరు పలు కాలనీలను ముంచెత్తింది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హన్మకొండ చౌరస్తాలో షాపుల్లోకి నీరు చేరింది. చౌరస్తా పెద్ద చెరువులను తలపించింది. వరద రహదారులపైకి రావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ డ్రైనేజీ వ్యవస్థను ఎప్పుడైతే బాగుపరుస్తారో అప్పుడే ఈ నీరు అనేది నిల్వకుండా ఉంటుంది. ఎప్పుడైతే క్లియర్గా వాటర్ వెళ్ళిపోతాయో ఈ జనసంచారానికి ఇబ్బంది ఉండదు, వాహనాలకు ఇబ్బంది ఉండదు, దేనికి ఇబ్బంది ఉండదు. ముందు ఈ డ్రైనేజ్ వ్యవస్థను బరాబర్గా ఈ మోరీలు అనేటివి అయినా రోడ్లు అయినా కూడా జామ్ అయినా కూడా ఈ గుంతలమయమైన రోడ్లను కూడా కొద్దిగా పూడ్చి బరాబర్ చేస్తే రోడ్లో నీరు నిలవదు. ఈ యొక్క వరద ఉధృతికి కలుగుతున్న అసౌకర్యం ఏంటంటే డ్రైనేజీ వ్యవస్థ. నీళ్లు ఎక్కడ చక్కగా పోతున్నాయో లేవో అనేది పట్టింపు లేదు. వాస్తవానికి ప్రజలలో కూడా దీనిలో ఒక చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత కూడా అధికారులదే.
మరి ఎందుకంటే మనం ప్లాస్టిక్ వస్తువులు వేస్తున్నాం, షాప్లలో వాళ్ళు కవర్లు వేస్తున్నారు, బస్తా సంచులు వేస్తున్నారు, అట్ట ముక్కలు వేస్తున్నారు, మనకు సీల్ కవర్లలో వస్తువులు పార్సిల్లు వస్తుంటాయి. ఏది ప్లాస్టిక్ కవర్ బాగా విపరీతంగా ప్లాస్టిక్ వాటర్ డబ్బాలు ఇవన్నీ కూడా మోరీలో ఎక్కడ పడితే అక్కడ కనబడుతున్నాయి. అంటే ప్రజల చైతన్యం లేక ఎవరు చూస్తారులే ఎవరు అడుగుతారులే అని నిర్లక్ష్యంగా ప్రజల దగ్గర ఉంది. అధికారులు కూడా ఇంత పని మనం ఏం చేయగలుగుతాం, ఎవరి దారి వాళ్ళదే, ఎవరికి పోతే మన గోలైందన్నట్టు వాళ్ళది ఉన్నది. హనుమకొండలోని అంబేద్కర్ భవన్ రోడ్డు చెరువును తలపించింది. తిరుమల జంక్షన్ టు గోపాల్పూర్ క్రాస్ రోడ్డు వరకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హన్మకొండ చౌరస్తాలోని పలు షాపుల్లోకి వరద చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రయాణికులు కూడా వరదతో ఇబ్బందులు పడ్డారు. గంటపాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి నగరంలో జనజీవనం అతలాకుతలమైంది. వరద నీరు పోయేందుకు నాలాల్లో చెత్తా చెదారం వేయొద్దని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నగరవాసులకు సూచిస్తున్నారు. నాలాల్లో చెత్తా చెదారం పేరుకుపోవడం వల్లే వరద నీరు రోడ్లపైకి వస్తుందని చెబుతున్నారు. చంద్రగ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను మూసివేశారు. చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత రేపు తెల్లవారుజామున ఆలయాల ద్వారాలు తెరిచి పుణ్యాహవాచనం, సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించి మళ్లీ భగవంతుడి దర్శనానికి యథావిధిగా అనుమతిస్తారు. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మూసేశారు అధికారులు. గ్రహణం ముగిసిన తర్వాత రేపు ఉదయం 3:30 గంటలకు ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ నిర్వహిస్తామన్నారు అర్చకులు. నిత్య కైంకర్యాల తర్వాత స్వామివారి దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. చంద్రగ్రహణం సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రముఖ ఆలయాలన్నీ మూసివేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సీతారామస్వామి ఆలయాన్ని మూసేశారు అధికారులు. మళ్లీ రేపు తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి సంప్రోక్షణ నిర్వహిస్తామన్నారు. 7:30 గంటల నుంచి స్వామివారి దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. ఎర్రుపాలెం మండలం జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మూసివేసి తాళాలు వేశారు. చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత పుణ్యావచనం, సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కొత్తగూడెం పట్టణంలోని విజయ విఘ్నేశ్వర స్వామి ఆలయం మూసేశారు అర్చకులు. రేపు ఉదయం 8 గంటలకు మళ్లీ తెరుచుకుంటుందని చెప్పారు. కుంభరాశి వారు గ్రహణ శాంతులు చేయించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. చంద్రగ్రహణం సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయం మూసేశారు ఆలయ అధికారులు. ఉదయం 11:35 వరకు భక్తులకు అనుమతి ఇచ్చి నివేదన తర్వాత వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, అనుబంధ ఆలయాలను మూసేశారు అర్చకులు. గ్రహణం తర్వాత సోమవారం తెల్లవారుజామున 3:45 ఆలయ శుద్ధి, సంప్రోక్షణ చేస్తారు. ఉదయం 7 గంటల నుంచి యథావిధిగా భక్తులకు దర్శనాలు ప్రారంభిస్తామన్నారు ఆలయ అర్చకులు. జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయాన్ని మూసేశారు అధికారులు. చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత పుణ్యాహవచనం, సంప్రోక్షణ చేసి రేపు ఉదయం ఆలయాన్ని తెరవనున్నట్లు తెలిపారు అర్చకులు. అనంతరం భక్తులకు స్వామి దర్శనం ఉంటుందన్నారు. చంద్రగ్రహణం సందర్భంగా వృద్ధులకు, పిల్లలకు ఎలాంటి దోషాలు ఉండవని చెప్పారు. గ్రహణ సమయంలో గర్భిణీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఆలయ అర్చకులు. చంద్రగ్రహణం సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రముఖ ఆలయాలను మూసివేశారు ఆలయ అర్చకులు. వరంగల్లోని భద్రకాళి దేవాలయం, హనుమకొండ 1000 స్తంభాల టెంపుల్, మహబూబాబాద్ కురవి వీరభద్రస్వామి, జనగామ పాలకుర్తిలోని సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి, ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని మూసివేశారు. రేపు ఆలయాల శుద్ధి, సంప్రోక్షణ పూజలు నిర్వహించి భక్తుల దర్శనాలకు అనుమతిస్తామన్నారు ఆలయ అర్చకులు. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ప్రధాన ఆలయాన్ని మధ్యాహ్నం మూసివేశారు. ఆలయంలో ఇతర ఉపాలయాలన్నీ మూసివేసి ఆర్జిత సేవలన్నీ రద్దు చేశారు. రేపు ఉదయం 4 గంటలకు ఆలయ ద్వారాలను తెరిచి మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు. నిత్యాభిషేకం, అమ్మవార్లకు మహాహారతి, నివేదన పూజలను నిర్వహిస్తామని తెలిపారు ఆలయ అధికారులు. అనంతరం భక్తులకు ఆర్జిత సేవలన్నీ పునఃప్రారంభిస్తామన్నారు.
చంద్రగ్రహణం సందర్భంగా కరీంనగర్లోని మహాశక్తి ఆలయ ద్వారాలు మూసివేశారు అర్చకులు. సంప్రోక్షణ తర్వాత రేపు ఉదయం 6 గంటలకు ఆలయం తెరవనున్నట్లు తెలిపారు. ఇక ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ప్రసిద్ధ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని మూసివేశారు అధికారులు. చంద్రగ్రహణం సందర్భంగా రేపు ఉదయం వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు తెలిపారు అర్చకులు. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయం మూసివేశారు అధికారులు. మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ కాళేశ్వర ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలు ద్వారబంధనం చేశారు. రేపు ఆలయ శుద్ధి, సంప్రోక్షణ పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు ఆలయ ఉప ప్రధాన అర్చకులు ఫణీంద్ర శర్మ. తర్వాత ఉదయం 7:30 గంటలకు భక్తుల దర్శనాలకు అనుమతిస్తామని చెప్పారు అర్చకులు. పెద్దపల్లి జిల్లాలోని ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం మూసివేశారు అర్చకులు. సోమవారం ఉదయం ఆలయ సంప్రోక్షణ, పుణ్యవచనం తర్వాత భక్తులకు ఉదయం 9 గంటల నుంచి దర్శనం పునః ప్రారంభమవుతుందన్నారు అర్చకులు. అటు ఏపీలోనూ ప్రముఖ దేవాలయాలు మూతపడ్డాయి. చంద్రగ్రహణం ఎఫెక్టుతో ఇవాళ మధ్యాహ్నం 3:30 తిరుమల శ్రీవారి ఆలయం మూసివేశారు. దాదాపు 12 గంటల పాటు మూతపడనుంది శ్రీవారి ఆలయం. దాదాపు 15 గంటల పాటు భక్తుల దర్శనాలు బంద్ చేశారు. ఆలయ శుద్ధి, సంప్రోక్షణ తర్వాత రేపు ఉదయం 6 గంటల తర్వాతే దర్శనానికి అనుమతిస్తారు. ఇవాళ ఆలయంలో ఆర్జిత సేవలతో పాటు రేపు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ. చంద్రగ్రహణం కారణంగా ఇవాళ శ్రీశైలం మల్లన్న ఆలయ ద్వారాలు మూసివేశారు ఆలయ అధికారులు. మధ్యాహ్నం 1 గంట నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివేస్తారు. చంద్రగ్రహణం కారణంగా ఆర్జిత, పరోక్ష సేవలు, శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం నిలిపివేశారు. రేపు ఉదయం 5 గంటలకు ఆలయ ద్వారాలను తెరిచి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ చేస్తారు. మహామంగళహారతుల నుంచి రేపు మధ్యాహ్నం 2:15 వరకు భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనం కల్పిస్తారు. భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో ఏపీలోని శ్రీకాళహస్తి క్షేత్రానికి ఉన్న ప్రత్యేకత మరే ఆలయానికి లేదు. దేశవ్యాప్తంగా చంద్రగ్రహణం సందర్భంగా అన్ని ఆలయాలు మూసివేసినప్పటికీ శ్రీకాళహస్తి ఆలయం తెరిచి ఉంటుంది. శ్రీకాళహస్తి ఆలయం పంచభూత లింగాలలో ఒకటైన వాయులింగేశ్వరుడి క్షేత్రం. ఖగోళ సంఘటనలైన గ్రహణాల సమయంలో ఇతర ఆలయాలు మూసివేస్తారు. కానీ శ్రీకాళహస్తి ఆలయంలో గ్రహణ దోషాలు ఉండవని నమ్మకం. అందుకే ఈ సమయంలో ఆలయం తెరిచి ఉంటుందని అర్చకులు తెలిపారు. స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు వేద పండితులు. గ్రహణ సమయం పూర్తిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో కొనసాగుతుందన్నారు. రెడికా చర్లపల్లి డ్రగ్స్ కేసులో పోలీసులు కీలక విషయాలు బయటకొస్తున్నాయి. ఇక తయారు చేసిన డ్రగ్స్ విజయ్ అనే వ్యక్తి హైదరాబాద్ లో అమ్మినట్లు గుర్తించారు పోలీసులు. ప్రతిసారి 5 కిలోల చొప్పున మెపిడ్రిన్ డ్రగ్స్ విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కో కిలోకు 50 లక్షల చొప్పున అమ్మినట్లు తెలుస్తోంది. గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకుని డ్రగ్స్ దందా కొనసాగించారు విజయ్. చర్లపల్లి, నాచారంలో డ్రగ్స్ తయారు చేసి విక్రయాలు చేసినట్లు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిర్ధారించారు. ఇదే అంశంపై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, మెపిడ్రైన్ ప్రమాదకరమైన డ్రగ్ని తయారు చేసి ఇతర రాష్ట్రాలకు కూడా వాటిని సప్లై చేస్తున్నారని ఒక పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించిన తర్వాత మొత్తం ఈ ర్యాకెట్ సంబంధించి భయంకరమైన విషయాలు, విస్తుపోయే విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. దాదాపు ఈ పరిశ్రమలో 11.58 కోట్లు విలువ చేసే మెఫిడ్రైన్ డ్రగ్ సంబంధించి, అంటే దాని తయారీకి చాలా రసాయనాలు వాడుతుంటారు. సో ఆ రసాయనాలన్నీ కూడా దాదాపు 35,500 లీటర్ల రసాయనాలతో పాటు 950 కిలోల ముడి పదార్థాలను కూడా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. మహారాష్ట్రకు సంబంధించి పోలీసులు రైడ్స్ నిర్వహించారు. సో మహారాష్ట్ర ఒక కేసు విషయంలో కొందరిని విచారించిన క్రమంలో అందులో బంగ్లాదేశ్ సంబంధించిన లింక్స్ బయటపడ్డాయి. బంగ్లాదేశ్ సంబంధించిన లింక్స్ బయటపడ్డ తర్వాత బంగ్లాదేశ్ సంబంధించి ఒక మహిళను కూడా ఈ కేసు సంబంధించి క్వశ్చన్ చేసిన తర్వాత, అంటే సుదీర్ఘంగా ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత హైదరాబాద్లో ఇటు శ్రీనివాస్ విజయ్
ఓలేటి అనే వ్యక్తి ఈ విధంగా పరిశ్రమను ఏర్పాటు చేసి మొత్తం కూడా ఈ మెఫిడ్రైన్ డ్రగ్స్ సంబంధించి తయారీ చేస్తున్నారు అనేది పక్కా సమాచారం మహారాష్ట్ర పోలీసులకు ఉండడంతో ఒక్కసారిగా రైడ్స్ నిర్వహించారు. సో ప్రస్తుతం మనం చెర్లపల్లిలో వాగ్దేవి ల్యాబొరేటరీస్ పేరుతో మెఫిడ్రైన్ డ్రగ్ తయారు చేస్తున్న కేంద్రం వద్దే ఉన్నాం. ఒకసారి మనం విజువల్లో చూస్తే ఆ గోడౌన్ సంబంధించి ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం గోడౌన్లో మొత్తం మెఫిడ్రైన్ సంబంధించి డ్రగ్ తయారీ కోసము ఇటు రసాయనాలు వాటన్నిటిని కూడా ఇక్కడే డంప్ చేయడము, ఇక్కడనే తయారు చేయడము, తయారు చేసిన తర్వాత దాదాపు ప్రైమరీగా మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ఒక 8 రాష్ట్రాలకు కూడా ఈ డ్రగ్స్ సంబంధించిన సరఫరా ఇటు శ్రీనివాస్ విజయ్ ఓలేటి చేస్తున్నాడు. ఇతనికి సహకరిస్తున్న వారికి సంబంధించి కూడా ఇప్పటికి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ఈ కేసులో మొత్తం 13 మందిని ఇప్పటికే మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటు వాగ్దేవి ల్యాబ్స్ సంబంధించి ఓనర్ శ్రీనివాస్ విజయ్ ఓలేటితో పాటు సహాయకుడు తానాజీ కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో మొత్తానికి ఈ కేసు సంబంధించి చాలా విషయాలు అంటే దర్యాప్తులో భాగంగా చాలా విషయాలు అయితే వెలుగులోకి వస్తున్న అంశము. ఇటు చెర్లపల్లి వేదికగా కూడా ఈ డ్రగ్స్ సంబంధించి మొత్తము తయారు చేసిన తర్వాత డ్రగ్స్ సంబంధించి ప్రతిసారి కూడా వీళ్ళు ఒక 5 కిలోల చొప్పున మెఫిడ్రైన్ డ్రగ్ అమ్మిన ప్రతిసారి కూడా ఒక్క కిలోకి 50 లక్షల చొప్పున విజయ్ శ్రీనివాస్ ఓలేటి అమ్మినట్లు ఇప్పటికే అధికారులు గుర్తించడంతో పాటు దాదాపు 10 ఏళ్ల నుండి కూడా ఇదే తరహా డ్రగ్స్ సంబంధించిన దందా శ్రీనివాస్ విజయ్ ఓలేటి చేస్తున్నట్లు కూడా గుర్తించారు. ఇక చెర్లపల్లి కేంద్రంగా మొత్తం కూడా ఇది నడుస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ప్రస్తుతం ఏదైతే మహారాష్ట్ర పోలీసులు మొత్తం కూడా సీజ్ చేసిన డ్రగ్స్ సంబంధించి అంటే రసాయనాలు మెఫిడ్రైన్ డ్రగ్ తయారీ కోసం ఏదైతే రసాయనాలు వాడుతుంటారో దాదాపు 35,500 లీటర్లకు సంబంధించి 159 డ్రమ్ములలో రసాయనాలన్నింటినీ గుర్తించారు. ఆ రసాయనాలన్నింటినీ కూడా ప్రస్తుతం పోలీసులు ఇటు మహారాష్ట్రకు సంబంధించి తరలిస్తున్నారు. మహారాష్ట్ర కోర్టులో కూడా దీన్ని ప్రొడ్యూస్ చేయనున్నారు. ఈ కేసు ఒక సెన్సేషనల్గానే మారింది. ఎందుకంటే హైదరాబాద్ కేంద్రంగా ఇంత భారీ మొత్తంలో డ్రగ్ మార్కెట్ నడుస్తుంది అనేది ఒక్కసారిగా అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్న అంశము. అయితే శ్రీనివాస్ విజయ్ ఓలేటి గత 10 ఏళ్లుగా కూడా ఇదే దందా నిర్వహిస్తున్నాడు. ఇతర రాష్ట్రాలు కావచ్చు లేకపోతే ఇతర ప్రాంతాలకు సంబంధించి ఎవరైతే ఈ డ్రగ్స్ సంబంధించిన వాళ్ళల్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో డ్రగ్స్ సంబంధించిన యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయి ఉంటారో వాళ్ళందరితో కూడా శ్రీనివాస్ విజయ్ ఓలేటికి కొంతవరకు సత్సంబంధాలు ఉన్నాయి. సో వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి ఇంత యథేచ్ఛగా ఇక్కడ హైదరాబాద్లో మూడో కంటికి తెలియకుండా ఎవరికి అనుమానం రాకుండా డ్రగ్స్ తయారు చేసిన తర్వాత ఇతర రాష్ట్రాల్లో ఆ నెట్వర్క్ ఉంది కాబట్టి ఈజీగా అక్కడ సేల్ చేయగలుగుతున్నాడు అనేది కూడా ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. అయితే ఇక్కడ ఈ గోడౌన్లో పనిచేసే వారికి సంబంధించి కూడా డైలీ లేబర్గా వాళ్ళని తీసుకొని మెల్లిమెల్లిగా వాళ్ళని డ్రగ్స్ సంబంధించిన తయారీకి వాళ్ళు అలవాటు పడేలాగా చేసి అవసరమైతే ఎక్కువ డబ్బు ఆశ చూపి వాళ్ళ చేత పని చేయించుకునేది అనేది కూడా మనకు కొంతమేరకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం. ఇటు మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ సంబంధించిన పోలీసులు కూడా స్పాట్లోనే ఉన్నారు. వాళ్ళే మొత్తం కూడా ఈ డ్రగ్స్ సంబంధించిన రాకెట్ని బర్స్ట్ చేయడంతో పాటు ఈ 35,500 లీటర్ల రసాయనాలు దాంతోపాటు 950 కిలోలకు సంబంధించిన ముడి పదార్థాలు అట్ ది సేమ్ టైం మెఫిడ్రైన్ సంబంధించిన డ్రగ్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. సో వాటన్నిటి కూడా ప్రస్తుతం ముంబై తరలించే ప్రక్రియ కొనసాగుతుంది. మహారాష్ట్ర పోలీసులు మొత్తం కూడా లారీని ఏర్పాటు చేసి లారీలో మొత్తం కూడా ఈ డ్రగ్స్ సంబంధించిన వ్యవహారంలో ఎలాంటి రసాయనాలు వాడారు, ఎలాంటి ముడి పదార్థాలు వాడారు వాటన్నిటిని కూడా న్యాయస్థానం ముందు చూపించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ డ్రగ్ తయారీకి ఉపయోగించిన రసాయనాలు ముడి పదార్థాలు మెఫిడ్రైన్ సంబంధించిన డ్రగ్ ఏదైతే చెర్లపల్లి కేంద్రంగా వాగ్దేవి ల్యాబొరేటరీస్లో సీజ్ చేశారో వాటన్నింటిని కూడా ప్రస్తుతం మహారాష్ట్ర తరలిస్తున్న ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మహారాష్ట్ర తరలించిన తర్వాత మెజిస్ట్రేట్ ముందు ఇవన్నీ కూడా డ్రగ్స్ సంబంధించిన వ్యవహారంలో ఏమేమి సీజ్ చేశారు అనేది ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చూపించనున్నారు. సో ఓవరాల్గా చెర్లపల్లి కేంద్రంగా సాగుతున్న డ్రగ్ రాకెట్ సంబంధించి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికైతే 13 మంది అరెస్ట్ అయ్యారు. అందులో హైదరాబాద్ సంబంధించి శ్రీనివాస్ విజయ్ ఓలేటి అనే వ్యక్తి కీ రోల్ ప్లే చేస్తాడు. మొత్తం కూడా అతడే ఇదంతా మానిటర్ చేశాడు అనేది ఎస్టాబ్లిష్ అయింది. కానీ ఇంకా ఎవరెవరు ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు ఈ మెఫిడ్రైన్ డ్రగ్స్ సంబంధించిన తయారీ ఈ రాకెట్ వెనుక ఇంకెవరెవరు ఉన్నారు అనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే ఇటు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మహారాష్ట్ర పోలీసులు మొత్తం కూడా డ్రగ్ని స్వాధీనం చేసుకున్నారు. ముడి పదార్థాలు రసాయనాలు వాడిన రసాయనాలు అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకొని ప్రస్తుతం మహారాష్ట్రకి తరలించే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మమతా, థ్యాంక్ యూ అజయ్.
బీజేపీతో పొత్తు పెట్టుకున్నా ఆ పార్టీ సహకారం తీసుకున్నా ప్రాంతీయ పార్టీలు తమ ఉనికిని కోల్పోవడం ఖాయమన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. జమ్మూ కాశ్మీర్లో పీడీపీ, తమిళనాడులో ఏఐడీఎంకే, మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీలు అధికారం కోల్పోయి ఆ పార్టీల ఉనికే ప్రమాదం ఏర్పడిందని చెప్పారు. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ కన్నుపడిందని, మిగతా రాష్ట్రాల్లో చేసినట్టే తెలంగాణలోనూ బీఆర్ఎస్ను కథం చేస్తుందంటున్న నారాయణతో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. బీజేపీతో ఏ పార్టీ పొత్తు పెట్టుకున్నా, లేకపోతే బీజేపీకి ఏ పార్టీ అయినా సహకారం అందించినా, లేదు అని అంటే బీజేపీ ఇంకా వేరే ఏ పార్టీకైనా సపోర్ట్ చేసినా, ఇవి ఏ పరిస్థితుల్లో అయినా కూడా బీజేపీకి ఆపోజిట్గా ఉండే పార్టీ ఖచ్చితంగా ఖతమైపోతుందని చెప్తున్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. అసలు ఎక్కడెక్కడ ఇట్లాంటి ప్రూఫ్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి, ఈ అంశానికి సంబంధించి మనం నారాయణతోనే మాట్లాడి తెలుసుకున్నాం. సార్, మీరు ఎక్కడ అబ్జర్వ్ చేశారు? బీజేపీతో పొత్తు పెట్టుకున్నా, లేకపోతే బీజేపీ సపోర్ట్ ఇచ్చినా అపోజిట్ పార్టీ ఖతమైపోద్దని ఇందాక చెప్పారు, అది ఎట్లా, ఎక్కడ? జమ్మూ కాశ్మీర్ చదువుతాం. జమ్మూ కాశ్మీర్లో ముక్తి వాళ్ళ పార్టీ పీడీపీ కదా, అది బీజేపీతో కలిసింది. ఆ ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఆ తర్వాత ఏమైంది? రాజకీయ పట్ల లేకుండా పోయింది, ఆమెకు రాజకీయ భవిష్యత్తు పోయింది. బీజేపీతో కలవకుండా ఇంకా దూరంగా ఉండి ఒక రాజకీయ పార్టీకి ఉండేది, గెలిచినా ఉండే ఒక రాజకీయ శక్తి ఉండేది, అది ఎగిరిపోయింది. తర్వాత మహారాష్ట్రలో శివసేనను ఎన్సీపీతో వాళ్ళని చీల్చి వాళ్ళకి పదవులు ఇచ్చి నిలబెట్టాడు. ఆ తర్వాత ఏమైంది? ఇప్పుడు వాళ్ళు బీజేపీలో ప్రముఖ పాత్ర లేదు, ఎన్సీపీలో ప్రముఖ పాత్ర లేదు, శివసేనలో ప్రముఖ పాత్ర లేదు. వాళ్ళు మొత్తానికి వాళ్ళే నీరుగారిపోయింది. ఆ విధంగా వాళ్ళని నాశనం చేశారు. అట్లా తమిళనాడులో ఏఐడీఎంకి వాళ్ళకి అనుకూలంగా వచ్చింది. తర్వాత ఆ ఏఐడీ రావడంతో దాని నుంచి రకరకాల పదాలు రెండుకి చీలిపోయి దాన్ని మటాష్ చేసి పారేశారు. తెలంగాణ ప్రాంతం ఉంది, టీఆర్ఎస్ బీజేపీకి అనుకూలంగా లైన్ తీసుకుంది. అనుకూలంగా ఉండాలి, చివరికి రకరకాల పద్ధతుల్లో రిలేషన్స్ మారినాయి. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ రెండుగా చీలిపోయింది. అంటే టీఆర్ఎస్ పార్టీ ధ్వంసం అయితే తప్ప బీజేపీకి లాభం ఉండదని వాళ్ళ ఉద్దేశం. ఆ ప్రకారం సిస్టమేటిక్గా దాన్ని ధ్వంసం చేశారు. చివరికి అబ్బా కొడుకు తూగుతమ్మ తగ్గు పెట్టారు, ఆమె వీధికి ఎక్కింది, కొండకి అరుస్తూ ఉంది. ఇప్పుడు టీఆర్ఎస్ పని అయిపోయింది. అట్లాగే రేపు రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా అది వాళ్ళ దారిలో ఉన్నారు. వాళ్ళు కూడా నిత్యం కూడా బస్వాసం వస్తుంది. డెఫినెట్గా ముందు పవన్ కళ్యాణ్ పోతాడు, అలా చంద్రబాబు నాయుడు నెలకొకటి ట్రై చేసినా కూడా ఎట్లా ఇబ్బందులు ఉంటాయి. అందులో మొత్తం నేను పరిశీలిస్తే చివరికి కేజ్రీవాల్ భారతదేశంలోనే ఇండియా కూటమికి చాలా ప్రాముఖ్యంగా ఉన్నాడు. చిన్న రాష్ట్రమైనా చాలా ప్రాముఖ్యంగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన జైలుకి పంపించి ఆయన అదరగొట్టిన తర్వాత మళ్ళీ లొంగిపోయి ఇండియా కూటమితో నేను ఉండను, వాళ్ళు ఏంది నువ్వు ఇండియా కూటమితో ఉండబాకు, నువ్వు బయట ఉండు, మీకు సపోర్ట్ చేస్తా ఉన్నారు, సపోర్ట్ మళ్ళీ జైలుకి పంపిస్తున్నాయి. అదే మరి ఒప్పుకున్నాడు, ఇంటి బయటకు పోటీ చేశాడు, అయిపోయాడు పని అని పట్టించుకునే వెళ్ళారు. ఆ పద్ధతిలో బీజేపీతో ఆకు ముళ్ళు మీద పడినా, ముళ్ళు ఆకు మీద పడినా ఆకే నష్టం. తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఉండబోతుందా? ఇప్పుడు మీరు అన్నట్టు కవిత ఇష్యూ మెన్షన్ చేశారు, వాళ్ళు ఎట్లా ఉంటే మరి పార్టీ ఉనికి కాపాడుకుంది, లేకపోతే జరిగేటువంటి పరిస్థితులు ఎట్లా ఉంటాయి? వాళ్ళు మొదటి నుంచి ఇప్పుడు తెలంగాణ ప్రాంతం ఇది వాళ్ళే పార్టీ పెట్టారు, రాష్ట్రం చీలిపోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ అయ్యాడు. దేశం ఎక్కడ కానీ ఒక పార్టీ పెట్టి రాష్ట్రం రెండుగా విడగొట్టి దానికి ముఖ్యమంత్రి 2 పర్యాలు ముఖ్యమంత్రి అయింది కేసీఆర్ ఒకడే. అంటే దేశం చాలా గట్టివాడు. అట్లాంటి స్ట్రాంగ్ పొజిషన్ ఉన్నవాడు ఎందుకు ఇట్లా అన్యాయం అయిపోయాడు? అయితే ఆయన తప్పు ఏంటంటే ప్రత్యేక తెలంగాణ సెంటిమెంట్తో వచ్చినవాడు అధికారం రాగానే సమైక్య ఆంధ్ర కోసం ఫైట్ చేసిన వాళ్ళని తీసుకు క్యాబినెట్లో పెట్టుకున్నాడు. 12 మంది మంత్రులు తీసుకొచ్చి పెట్టుకున్నాడు. అది తెలంగాణ ప్రజలు ఒప్పుకుంటారా? తెలంగాణ కదా నువ్వు ఫైట్ చేసేవాడివి, నీ క్యాబినెట్లో 12 మందిని పెట్టుకున్న తర్వాత సహజంగా నీ సెంటిమెంట్ పోయింది. ఎప్పుడైతే తెలంగాణ సెంటిమెంట్ పోయిందో, ఎప్పుడు ఎవరు పోగొట్టారు? కేసీఆర్ పోగొట్టాడు. ఎప్పుడైతే కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ పోగొట్టాడు, ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్స్ లేవు, రాజకీయాలు పనిచేస్తున్నాయి. ఆ రాజకీయాల ప్రకారం నిన్ను ఓడి ఇచ్చారు. దీన్ని అర్థం చేసుకోవాలా? తెలంగాణలో కూడా బీజేపీకి ఒక మంచి అవకాశం వచ్చింది. బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా ఖతం చేసేందుకే బీజేపీ ఆలోచనగా ఉంటుందనేటువంటి అంశాన్ని సిపిఐ నారాయణ ప్రస్తావించారు. కెమెరామెన్ మధుతో శ్రీశైలం V6 న్యూస్, హైదరాబాద్.
ఎప్పుడు వరదలు వచ్చినా ఆ ఇండ్లు మునుగుతున్నాయి. అనేక సార్లు కొన్ని కూలిపోతున్నాయి. అక్కడ నివాసం ఉండేది అందరూ నిరుపేదలే. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబాల సమూహాలు ఆ కాలనీల్లో నివాసం ఉంటున్నాయి. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం రాజశేఖర్ రెడ్డి ఇండ్లను ప్రారంభించారు. అప్పట్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం సింగిల్ బెడ్రూమ్లను నిర్మించి అన్ని సౌకర్యాలు కల్పించి టవర్ కల్చర్ ని పరిచయం చేసింది. 20 ఏళ్లు గడిచిన తర్వాత నాటి నిర్మాణాలు బలహీనంగా మారాయి. ఖమ్మం జిల్లాలోని రాజీవ్ గృహకల్ప గురించి తెలుసుకుందాం. లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గృహ పేరుతో పేదలకు ఇండ్ల నిర్మాణానికి ఖమ్మం జిల్లాలోని రూరల్ మండలం పోలేపల్లి పంచాయతీని ఎంచుకుంది. నాడు శంకుస్థాపన చేసి 2 years లో ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి 2007లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజీవ్ గృహకల్పను ప్రారంభించారు. దీనిలో 31 బ్లాక్స్ ఉన్నాయి. ఒక్కో బ్లాక్ లో 24 ఇళ్ల చొప్పున మొత్తం 744 ఇండ్లున్నాయి. వాటిని 744 కుటుంబాలకు కేటాయించారు. రాజీవ్ గృహకల్పలో ఒక్కో ఇంటి విలువ నాడు 74,000 రూపాయలుగా నిర్ణయించారు. దీనికి ప్రభుత్వమే లబ్ధిదారుల ఇళ్ల పట్టాలను బ్యాంకులో మార్టగేజ్ వారి పేరుతో లోన్ తీసుకుని ఇల్లు కేటాయించింది. లబ్ధిదారులు నెలకు 500 రూపాయల చొప్పున బ్యాంకులకు వాయిదాలు చెల్లిస్తే దానికి 3 రెట్లు అదనంగా 1,500 రూపాయలను ప్రభుత్వం వారి పేరుతో బ్యాంకులో జమ చేస్తుంది. ఇలా 120 నుంచి 140 వాయిదాల వరకు బ్యాంకులకు చెల్లిస్తే లోన్ చెల్లింపు పూర్తయింది. నాడు ప్రభుత్వం 744 ఇళ్లను సుమారు 7 బ్యాంకుల్లో లోన్ తీసుకుని లబ్ధిదారులకు కేటాయించారు. అందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఎక్కువ ఇళ్లను కేటాయించారు. ఇండ్లు కూలిపోయేటట్టే ఉన్నాయి అంతే. ఎక్కడికక్కడికి సెల్పులు ఇరిగినాయి. మీకు పైన చూస్తేనే కనపడుతుంది. పెచ్చలు ఊడిపోయినాయి, ఆ కిటికీల సెల్పులు ఇరిగిపోయినాయి, ఊడిపోయినాయి. ఎవరు పట్టించుకునే నాదుడే లేడు మాకు. ఆ లైన్ ఏటి ముందటి అయితే అన్నీ కూలిపోయినాయి. ఎవరు పట్టించుకునే నాదుడే లేదు. మమ్మల్ని భయంగా ఉన్నది, మాకు భయంగా ఉన్నది. పండుకుంటే లేచిన దానిక మాకు భయంగా ఉన్నది. రాత్రిపూట కూడా లేచి వస్తాను మేము. వరద వస్తుందని మాకు, వరదలతో భయం అవుతుంది మాకు. 3 సార్లు నివాస గృహాల్లోకి వచ్చిన వరద నీరు మళ్లీ ఏ అర్ధరాత్రి వస్తుందోనని రాజీవ్ గృహకల్ప వాసులు భయం గుప్పిట్లో కాలం గడుపుతున్నారు. దివంగత వైఎస్ఆర్ హయాంలో 2005లో 8 ప్లాట్లలో 748 నివాస గృహాలను నిర్మించి అర్హులైన పేదలకు పంపిణీ చేశారు. 8 ఏళ్ల నుంచి మొన్నటి వరకు 3 సార్లు మున్నేరు వరదొచ్చి వారిని కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. గత ఏడాది సెప్టెంబర్ 1న వచ్చిన వరద 2వ ఫ్లోర్ వరకు వచ్చింది. దీంతో ఇంట్లో వస్తు సామాగ్రి మొత్తం కొట్టుకుపోయాయి. అంతా పోయిన సంవత్సరం కొంచెం వచ్చాయి. పోయిన సంవత్సరం మాత్రం ఇండ్లు మునిగిపోయాయి, గోడలు కూలిపోయినాయి, తలుపులు పోయినాయి, బంగారం పోయింది, 2 జతలు దిద్దులు పోయినాయి, గొలుసులు పోయినాయి, బట్టలు పోయినాయి. ఒంటి మీద బట్టలతో బయటికి వెళ్ళిపోయాము మేము. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా నీళ్ళు వస్తాయని భయపడుతున్నాము. ఈ వానలకి ఇల్లు ఎక్కడ కూలిపోతాయని కూడా భయంగా ఉంది. కొన్ని ఈనెలు వాసినాయి, బిల్డింగ్లు అన్నీ పాతబడ్డాయి. ఎప్పుడు వానలకు తడుస్తాయో, ఎప్పుడు కూలుతాయో, జనాలకు నష్టం వస్తుందని భయపడుతున్నాము. గృహకల్పలో పెచ్చులూడిన గోడలు, చువ్వలు తేలిన స్లాబులు ఎప్పుడు కూల్తాయోనని ఆందోళనలో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు ప్రజలు. మొన్నటి వరదకు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న నిర్మాణాలు మొత్తం కూలిపోయాయి. దీంతో వేరే చోట డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించాలని కోరుతున్నారు. లేదంటే ఇప్పటికే నిర్మాణంలో ఉన్న రాజీవ్ స్వగృహాలో ఇల్లు కేటాయించాలని నివాసులు కోరుతున్నారు. మమ్మల్ని పట్టించుకునే మానవుడు లేడు. ఏ అర్ధరాత్రి కూలుద్దో తెలియదు. లోపల అంతా కూలిపోతున్నాయి. అట్లా సైల్ వాల్సులు అన్నీ కూలుతున్నాయి. ఎప్పుడు మీద పడుతుందో తెలియదు. ఆ ప్రకారంగా భయంగా బతుకుతున్నాం. మొన్న ఎవరు వచ్చి మొత్తం మునిగి అవి మొత్తం మళ్ళీ కూలితే మళ్ళీ బాగా చేయించుకున్నాం. మళ్ళా కూడా అట్లనే కూలిపోతున్నాయి, చెదలు పడతా ఉన్నాయి. దర్వాజాలు, కిటికీలు అన్నీ ఆగమాగంగా ఉంటున్నాం. ఏం చేస్తాం మరి, ఇక్కడ గతి లేదు. ఇల్లు చూద్దామంటే మాకు కిరాయిలు కట్టుకునే చేత కాదు. రాజీవ్ గృహకల్ప నివాసాలు మున్నేటికి కొద్ది దూరంలోనే ఉండటం, ఏటి పక్కన ఎలాంటి రక్షణ గోడ లేకపోవటంతో వరద తాకిడికి నష్టం అధికంగా జరిగింది. గతంలో వచ్చిన వరదలు కేవలం నివాస గృహాలకు కొద్ది దూరం వరకే వచ్చి ఆగిపోయింది. కానీ గత ఏడాది వచ్చిన వరద ఏకంగా గృహాల్లోని 2వ ఫ్లోర్ వరకు రావడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. వరద ప్రవాహం ఉదయం వచ్చింది కాబట్టి అప్రమత్తంగా ఉన్నామని, అదే రాత్రి సమయంలో వచ్చుంటే పరిస్థితి మరోలా ఉండేదని కాలనీవాసులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. అదే రక్షణ గోడ ఉంటే ఇంతటి నష్టం జరిగేది కాదని, ప్రభుత్వం ఇప్పటికైనా రక్షణ గోడ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి వరద ముంపు నుంచి రక్షించాలని వారు కోరుతున్నారు. స్లాబ్ అయితే ఎప్పుడు కూలిపోయిద్దో తెలియదు. ప్రస్తుతానికైతే ఇక్కడ నీళ్ళలో సమస్య కూడా అలానే ఉంది. సో మొన్న వచ్చిన వరదలకైతే మాత్రం ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది. చాలా నీటి సమస్య కూడా ఏర్పడింది. చూడొచ్చు, ట్యాప్లో ఓపెన్ చేస్తే మాత్రం మొత్తం మురికి నీరు అయితే
రావడం జరుగుతుంది. సో ప్రభుత్వం అయితే దీనిపైన స్పందించాలని అయితే కోరుకుంటానండి. రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్లలో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు స్థానికులు. ముంపు సమస్య లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. గుడుంబ తయారీకి కొత్త ఎత్తుగడలు చేస్తున్నారు గుడుంబ తయారీదారుడు. బెల్లం, నల్ల బెల్లం, పటికపై ఎక్సైజ్ పోలీసులు ఆంక్షలు విధించడంతో గుడుంబాను షుగర్తో తయారు చేస్తున్నారు. అలా చేస్తున్న వారిపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఫోకస్ పెట్టింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సరైన కారణాలు చెప్పక పెద్ద మోతాదులో చక్కెర తీసుకెళ్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు అధికారులు. గుడుంబ తయారీ అమ్మకాల్లో పేరున్న ఓరుగల్లులో దాని తయారీదారులు ఇప్పుడు కొత్త రూట్ ఎంచుకున్నారు. బెల్లం, నల్ల బెల్లం, పటిక విక్రయాలపై ఎక్సైజ్ పోలీసులు ఉక్కుపాదం మోపుతుండటంతో తమ పంతాను మార్చుకొని కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఎక్సైజ్ శాఖ ఎన్ని ఆంక్షలు పెట్టినా వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో గుడుంబ తయారీ మాత్రం ఆగడం లేదు. దాని తయారీదారులు జస్ట్ రూట్ మార్చారంతే. ఏజెన్సీలో ఒకప్పుడు ఇప్ప పువ్వుతో సారా తయారు చేసేవాళ్ళు. ఆ తర్వాత బెల్లం, కొన్ని రకాల పండ్లు, రకరకాల రసాయనాలతో గుడుంబా తయారు చేయడం మొదలుపెట్టారు. ప్రధానంగా ఈ గుడుంబా తయారీలో నల్ల బెల్లం ఎక్కువగా ఉపయోగిస్తారు. గుడుంబ అరికట్టేందుకు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. దాంతో గుడుంబ తయారీ కోసం ఉపయోగించే బెల్లం, నల్ల బెల్లం, పటిక లాంటి వాటిపై స్పెషల్ నజర్ పెట్టింది. వాటిపై కఠిన ఆంక్షలు ఉండడంతో అవి లోకల్గా దొరకడం లేదు. దీంతో తయారీదారులు వీటికన్నా తక్కువ ధరలో దొరికే చక్కెర, ఇతర వస్తువులతో కలిపి గుడుంబా రెడీ చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో, ఏజెన్సీ ఏరియాలో కిరాణా దుకాణాల్లో బస్తాల కొద్దీ చక్కెర కనిపిస్తోంది. వరంగల్లోని పాత బీట్ బజార్లో బెల్లం హోల్సేల్ మార్కెట్ ఉంది. ఇక్కడి నుంచి అన్ని ప్రాంతాలకు బెల్లం సరఫరా అవుతుంది. దీంతో ఎక్సైజ్ పోలీసులు ఇక్కడి నుంచి గుడుంబ తయారీకి బెల్లం వెళ్లకుండా కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యారు. బహిరంగ మార్కెట్లో ఎక్కువ మొత్తంలో అమ్మడానికి వీల్లేదు. ఎవరికైనా వ్యాపారులు బెల్లం అమ్మితే వాళ్ళ ఆధార్ కార్డుతో సహా వివరాలు రికార్డు చేసి ఆ సమాచారాన్ని సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులకు అదే రోజు అందించాలి. ఆపై బెల్లం కొనుగోలుదారులపై నిఘా పెట్టి చర్యలు తీసుకుంటున్నామని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు తెలిపారు. మా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ను స్ట్రెంథెన్ చేసి రెగ్యులర్గా రైడ్స్, తర్వాత స్పెషల్ డ్రైవ్ కూడా లాంచ్ చేసి రూట్ వాచ్ చేసి దానికి సంబంధించిన రా మెటీరియల్ ఏదైతే ముఖ్యంగా గుడుంబాకు ఉపయోగించే రా మెటీరియల్ బెల్లము, దాన్ని పూర్తిగా కంట్రోల్ చేయడం జరిగింది. ముఖ్యంగా వరంగల్ బీట్ బజార్ పెద్ద మార్కెట్, బెల్లం మార్కెట్. జనరల్గా ఏంటంటే మనకు బెల్లం కంట్రోల్ చేయడానికి గురు యాక్ట్ అని ఒకటి ఉంటుంది. ఒకటి ఆ గురు చట్టం ప్రకారము ప్రతిరోజు ఈ జాగరీ సెల్లర్స్, ఈ హోల్సేల్ మార్కెట్లో కానీ మామూలు ఇతర జాగరీ షాపుల వాళ్ళు కానీ వాళ్ళు రోజు ఎవరికి అమ్ముతున్నారు అనేది మనకు రోజు సాయంత్రం ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఇది మిస్యూజ్ కాకుండా, అంటే గుడుంబ తయారు చేసే వాళ్ళ చేతుల్లోకి పోకుండా జెన్యూన్ పర్పస్లో బెల్లం వాడే వాళ్ళు మాత్రమే ఉపయోగించేటట్లు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత 7 నెలల్లో ఎక్సైజ్ పోలీసులు గుడుంబా తయారీపై దాడులు చేశారు. 3747 కేసులు నమోదు చేసి 3813 మందిని అరెస్టు చేశారు. వీటిలో అత్యధికంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1372 కేసుల్లో 1229 మంది నిందితులుగా ఉన్నారు. మహబూబాబాద్ జిల్లాలో 1014 కేసుల్లో 1199 మంది, వరంగల్ జిల్లాలో 1114 కేసుల్లో 1132 మంది పట్టుబడ్డారు. ఇక వరంగల్ అర్బన్, జనగామ జిల్లాల్లో గుడుంబా దాదాపు తగ్గిపోయింది. వరంగల్ అర్బన్ లో 64 కేసుల్లో 71 మంది, జనగామ జిల్లాలో 153 కేసుల్లో 182 మంది గుడుంబా తయారీదారులను పట్టుకున్నారు. ఈ కేసుల్లో బెల్లంతో తయారు చేయడం కంటే చక్కెరతో గుడుంబా తయారు చేసిన కేసులే అధికంగా ఉన్నాయని చెప్పిన ఎక్సైజ్ శాఖ అధికారులు వీరిపై పీడీ యాక్టులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. బెల్లం దొరకపోవడం వల్ల చిన్న కొద్ది మొత్తంలో చక్కెరను వాడుతున్నారు. ఆ చక్కెరను ఈస్ట్ అనే దాన్ని కలిపి దాన్ని ఫెర్మెంటేషన్ చేసి చక్కెరను వాడుతున్నారు. త్వరలో ఈ చక్కెర కూడా పూర్తిగా కంట్రోల్ అవుతుంది. అయితే బెల్లంలో ఉన్నంత కమర్షియల్గా ఈ చక్కెర తయారు చేసిన గుడుంబా వయబుల్ కాదు. అందువలన దాదాపు చాలా వరకు తగ్గింది. ఈ చక్కెరతోటి ఎవరన్నా వాళ్ళ ఇళ్లలో వాళ్ళ సొంతంగా తయారు చేసుకొని తాగడానికే వాడుతున్నారు తప్ప ఇప్పుడు కమర్షియల్గా సప్లై చేసి పక్కన టౌన్స్ కానీ మండల్ హెడ్ క్వార్టర్స్ కానీ సప్లై చేసే పరిస్థితి లేదు. ఇలా సరికొత్త ఎత్తుగడులు గుడుంబా తయారీదారులు వేస్తుంటే వారి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ గుడుంబాను అరికట్టేందుకు ఎక్సైజ్ శాఖ ప్రయత్నిస్తోంది. ఓరుగల్లులో సర్కార్ దవాఖానాలో తొలి హ్యూమన్ మిల్క్ బ్యాంక్ అందుబాటులోకి వచ్చింది. పొత్తిళ్లలో తల్లిపాల కోసం ఆరాటపడుతున్న చిన్నారులకు వరప్రదాయంగా మారింది.
బహిరంగ మార్కెట్లో 100 మిల్లీలీటర్ల పాల ధర 5,000 రూపాయల వరకు ఉండగా తల్లిపాలు లేని నవజాత శిశువులకు అమృతం లాంటి పాలు ఉచితంగా వరంగల్లో దొరుకుతున్నాయి. తల్లిపాల కోసం డోనర్లకు అవగాహన కల్పిస్తూ యంత్రాలతో పాలను సేకరించి పిల్లలకు అందిస్తున్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా వరంగల్లోని హ్యూమన్ మిల్క్ బ్యాంక్ పై స్పెషల్ స్టోరీ. బిడ్డకు అమ్మపాలు వరం, సురక్షితం. అన్ని పోషకాలు అందించి రోగాల నుంచి రక్షించే అమృతం. పోతపాల కంటే తల్లిపాలు తాగే పిల్లలు బలంగా, తెలివిగా ఉంటారన్నది నిరూపితమైన వాస్తవం. శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో వజ్ర సమానమైన రోగ నిరోధక శక్తిని పొందాలంటే తల్లిపాలు పట్టించాల్సిందే. తల్లిపాలతో తల్లికి, బిడ్డకు ఇద్దరికీ లాభాలున్నాయి. ఎన్నో రకాల వ్యాధుల నివారణకు దోహదపడతాయి. కానీ అంతటి అమృతమైన తల్లిపాలుకు నోచుకోని పిల్లలు మన భారతదేశంలోనే 8 లక్షల వరకు ఉంటారని నిపుణులు చెబుతున్నారు. అలాంటి నవజాతి శిశువుల కోసం వరంగల్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో హ్యూమన్ మిల్క్ బ్యాంక్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది వైద్యారోగ్య శాఖ. తల్లిపాలకు నోచుకోని శిశువుల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం తొలిసారిగా హ్యూమన్ మిల్క్ బ్యాంక్లను వరంగల్, ఖమ్మంలో ప్రారంభించింది. తాజాగా నల్గొండలోనూ ఈ బ్యాంక్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఉమ్మడి జిల్లాకు వరంగల్ నగరంలో తొలిసారిగా ఉచిత హ్యూమన్ మిల్క్ బ్యాంక్ ను ఏర్పాటు చేశారు. పాలు అధికంగా ఉండి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని తల్లుల నుంచి పాలను సేకరించి పాలు లేని చిన్నారులకు అందిస్తున్నారు. డోనర్ తల్లుల నుంచి పాలను సేకరించి వాటిని శాస్త్రీయబద్ధంగా పాస్చరైజేషన్ చేసి సరఫరా చేస్తున్నారు. ఎట్లా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తామంటే, బేబీ వచ్చేసి బాక్స్లో ఉంటారు, లో బర్త్ వెయిట్ లేక ఏదో ప్రాబ్లం వల్ల బాక్స్లో ఉన్నప్పుడు మదర్స్ దగ్గర ఏమవుతుందంటే ఫీడింగ్ ఇవ్వకపోవడం వల్ల ఆ బ్రెస్ట్ అనేది హార్డ్ అయిపోతుంది. ఆ హార్డ్ బ్రెస్ట్ని ఏం చేయాలంటే మేము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాము. కౌన్సిలింగ్ ఇచ్చేసి వాళ్ళ ఆ మదర్స్ని మిల్క్ బ్యాంక్ తీసుకొచ్చి ఆ మిల్క్ని ఎక్స్ప్రెస్ చేపిస్తాము. ఎక్స్ప్రెస్ చేపించి ఆ మిల్క్ను మళ్ళీ మేము ఎస్ఎన్సీకి ప్యాచరేషన్ చేసి మళ్ళీ వాటిని ఎస్ఎన్సీకి పంపిస్తూ ఉంటాం అన్నమాట. మెట్రోపాలిటన్ సిటీల్లో మాత్రమే అందుబాటులో ఉండే హ్యూమన్ మిల్క్ బ్యాంక్ వరంగల్ నగరంలో ఏర్పాటు చేయడం ద్వారా ఎంతో మంది నవజాత శిశువుల సమస్యలు తొలగిపోతున్నాయి. హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్కు ఉమ్మడి జిల్లాతో పాటు ఖమ్మం, కరీంనగర్ లాంటి అనేక జిల్లాల నుంచి డెలివరీ కోసం వస్తుంటారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన తల్లిపాల కేంద్రం సత్ఫలితాలిస్తోంది. కొందరు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని సిబ్బంది చెప్తున్నారు. మిల్క్ ప్రాసెసింగ్ అనేది చాలా హైజీనిక్గా జరగడం జరుగుతుంది. ఎందుకంటే తల్లులు వాళ్ళు ఫస్ట్ మాకు ఎప్పుడైతే మిల్క్ డొనేట్ చేయాలనుకుంటారో వాళ్ళ మదర్స్ని ప్రాపర్గా కౌన్సిలింగ్ చేసి మా మిల్క్ బ్యాంక్ తీసుకురావడం జరుగుతుంది. దాని ద్వారా మాకున్న సపోర్టింగ్ స్టాఫ్ వాళ్ళని వాళ్ళది ప్రాపర్గా క్లీన్ చేయించి ప్రాపర్గా ఆ బ్రెస్ట్ పంప్స్ అనే దాంట్లో వాళ్ళని సిటప్ చేసి ఆ మిల్క్ తీసుకొని కంటామినేషన్ ఏది లేకుండా ఆ మిల్క్ కలెక్ట్ చేసి దాన్ని ఒక ఫ్రిడ్జ్లో -20 degreesలో స్టోర్ చేసి దాని తర్వాత దాని ప్రాసెసింగ్ ప్యాచురేషన్ ప్రాసెసింగ్ అనే దానిలోకి వెళ్తాం. ఆ ప్యాచురేషన్ ప్రాసెసింగ్లో చాలా హైజీనిక్ అండ్ స్టాండర్డ్ ప్రోటోకాల్స్లో మేము చేయడం జరుగుతుంది. మన మిల్క్ బ్యాంక్ తీసుకొచ్చేసిన తర్వాత పంప్స్ ఉంటాయి. మిల్క్ బ్యాంక్లో పంప్స్ ఉంటాయి. ఆ పంప్స్తో మిల్క్ అనేది తీసుకుంటారు. వాళ్ళని ప్రాపర్గా ముందు వాళ్ళ పోస్ట్నాటల్ రిపోర్ట్స్ ఉంటాయి. వాటితో మనము వాళ్ళ అన్ని పాజిటివ్, నెగిటివ్, HIV అవన్నీ చూసుకుంటాము. LT అన్నీ చూసుకున్నాక ఆ మిల్క్ అనేది మేము వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ బేబీకి ఫస్ట్ 30 ml ఇస్తాం. పర్ ఫీడ్ 30 ml. ఆ ఫీడ్ వాళ్ళ బేబీకి ఇచ్చిన తర్వాత మిగతా ఎంత ఎక్సెస్ ఆఫ్ అమౌంట్ వస్తుందో వాళ్ళ దగ్గర నుంచి మేము కలెక్ట్ చేసుకుంటాము. నెలలు నిండకుండా ప్రసవాలతోనే తల్లిపాల సమస్య ఏర్పడుతోందని డాక్టర్లు చెబుతున్నారు. పౌడర్ పాలతో సరైన ప్రోటీన్లు అందకపోవడంతో మాల్ న్యూట్రిషన్ పిల్లలుగా గుర్తించబడుతున్నారు. తల్లిపాలతో శిశువుల్లో రోగనిరోధక శక్తితో పాటు హెల్దీగా ఎదగడానికి ఉపయోగపడుతుందని చెప్తున్నారు. మెయిన్ మోటో ఏంటంటే ఇక్కడ మిల్క్ బ్యాంక్ స్టార్ట్ చేయడానికి CLMs అంటే ఏంటంటే మనకు కాంప్రహెన్సివ్ లాక్టేషన్ మేనేజ్మెంట్ సెంటర్ అనమాట. బ్రెస్ట్ మిల్క్ ఈజ్ ద బెస్ట్ ఫర్ బేబీ అనేది మెయిన్ ఇక్కడ స్లోగన్ లాగా తీసుకున్నాం. అదే మెయిన్ అనమాట మనకి మోటివేషన్. ప్లస్ ఫార్ములా మిల్క్ అనేది మంచిది కాదు, చాలా దానివల్ల దుష్ప్రయోజనాలు ఉన్నాయి. అంటే కొంచెం డిసడ్వాంటేజ్ చాలా ఉంటాయి. ఎందుకంటే బాటిల్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల మోషన్స్ అవ్వడం కానివ్వండి, బాటిల్ మళ్ళీ కొంతమందికి ఆ డబ్బులు పెట్టుకోలేరు వాళ్ళు బయట కొనాలంటే. సో దీనివల్ల ఏంటంటే ఈ హ్యూమన్ మిల్క్ బ్యాంక్ వల్ల చాలా మందికి బెనిఫిట్స్. ఇప్పటి వరకు హాస్పిటల్లో 4805 మంది గర్భిణీలకు తల్లిపాల విశిష్టత, శిశువులకు ఎలా పాలను అందించాలన్న దానిపై అవగాహన కల్పించినట్లు తెలిపారు సిబ్బంది.
ప్రతిరోజు 3 లీటర్ల పాల వరకు సేకరిస్తున్నామన్నారు. అలా 2333 మంది తల్లులు పాలను డొనేట్ చేయగా 4000 మంది పిల్లలకు పాలను అందించామన్నారు అధికారులు. బ్యాంక్ అంటే మనము ఎక్కువ ఇప్పుడు తల్లులు పాలు ఎక్కువ వచ్చేవాళ్ళు మనకి తీసుకొచ్చి ఇస్తారు. ఆ పాలని మనం శుద్ధి చేస్తాం, శుద్ధి చేసి స్టోర్ చేసుకుంటాం. ఈ స్టోర్ చేసుకున్న పాలని ఎవరైతే తల్లులకి పాలు రావట్లేదో, కొంతమంది తల్లులకి బాగా అనారోగ్యం ఉండేసి వాళ్ళు పిల్లలకి పాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటారు, కొందరు అడ్మిట్ అయి ఉంటారు తల్లులు. అట్లాంటి పిల్లలకి మనం ఈ పాలే పట్టిస్తాం. సో మిల్క్ పౌడర్ కంప్లీట్గా అవాయిడ్ చేసి మనం తల్లి పాలు ఎవరైతే వేరే తల్లి పాలు ఉన్నాయో అవే శుద్ధి చేసి మళ్ళీ ఎవరికైతే అవసరమో అట్లాంటి పిల్లలకి మనము ఈ పాలు అందిస్తున్నాం. తల్లిపాలు నవజాత శిశువుకు తొలి ఔషధ వరంగా పనిచేస్తాయి. ఆ పిల్లల్లో ఆరోగ్యకరమైనటువంటి ఎదుగుదలకు తల్లిపాలు ఎంతో శ్రేష్టమనేది వైద్యులు చెప్తుంటారు. అయితే చాలామంది నవజాత శిశువులకు అలాంటి పౌష్టికాహారం అందించే తల్లిపాలు దొరకని పరిస్థితి. అలాంటి వాళ్ళ కోసమే ఈ హ్యూమన్ మిల్క్ బ్యాంకును కూడా ఏర్పాటు చేశారు. దీని ద్వారా అలాంటి పిల్లలకు ఇక్కడి నుంచి తల్లిపాలను అందించే అవకాశం ఏర్పడింది. అయితే దీనిపై మరింత అవగాహన కలిగించడంతో పాటు డొనేట్ చేయడానికి కూడా తల్లులు ముందుకొచ్చే విధంగా కూడా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్. రాళ్ల భూములు, పల్లెర్లు మొలకెత్తని భూములు, పంటలకు సాధ్యం కాని ప్రాంతం. కానీ ఓ ఆదివాసీ రైతు కృషితో ఆ రాళ్ల ప్రాంతంలో రత్నాలను పండించారు గిరిజనులు. రాళ్ల భూముల్లో వరిని సాగు చేస్తున్నారు. ఇందుకోసం 3 చెరువులను తవ్వించి ఆ మట్టిని బండరాళ్లపై వేయించారు. ఆ రాళ్ల భూమిలోనే తరాలుగా సాగు చేస్తున్నారు గిరిజనులు. కొమరంభీం ఆసిఫాబాద్ దేశంలోనే అత్యంత వెనుకబడిన జిల్లా. తిర్యాని మండలం గుండాల ప్రాంతం ఇంకా మరింత వెనుకబడిన ప్రాంతం, కొండలున్న ప్రాంతం. ఇక్కడే 7 ఆదివాసీ గూడాలున్నాయి. వీటిలో దాబగూడ, రాజగూడ, పూనగూడ, దొడ్డిగూడ, గుడివాడ, చిక్కాల గూడాలున్నాయి. ఈ 7 గూడాలను కలిపి గుండాల గూడెంగా పిలుస్తారు. వీళ్ళందరూ కొండలపైన నివసిస్తున్నారు. పైగా బండరాళ్లున్న ప్రాంతం. పల్లెర్లు కూడా మొలకెత్తని ఈ ప్రాంతంలో భూములను సాగుకు యోగ్యంగా మార్చారు గిరిజనులు. దూర ప్రాంతాల్లో ఉన్న చెరువులో మట్టి తెచ్చి బండరాళ్లు వేశారు. ఇలా 700 ఎకరాల భూములపై గిరిజనులు మట్టిని వేశారు. వరి సాగుకు యోగ్యంగా మార్చారు. ప్రస్తుతం ఈ భూముల్లో వరి పంట పండిస్తున్నారు. తాము ఇతర ప్రాంతాల రైతుల కంటే అధికంగా దిగుబడులు సాధిస్తున్నామని చెబుతున్నారు ఆదివాసీలు. బండరాళ్ల భూమి అయితే మట్టిని తీసుకొచ్చి ఒక 2 ఎకరాలు అయినా డెమోగా చేసి ఇట్లా చేసినానంట. తర్వాత ఇట్లా బండతో ఇట్లా పరుపుల మీద ఇట్లా కట్టలు వాళ్ళకు అడ్డంగా కట్టలు వేసి కొంచెం ఇట్లా మట్టి నిలబడడం, మిగతా దాన్ని మళ్ళీ వీళ్ళు మేము మట్టి వేసి అట్లా చేసి మడలుగా ఏర్పాటు చేసి వరిని పండిస్తున్నాం అన్నమాట. ఈ కొండ ప్రాంతంలో ప్రతి పంట పొలం పరిశోధనా క్షేత్రమే. గుండాల రైతు సోయం బొజ్జీరావే తమకు ఆదర్శమంటున్నారు గిరిజనుడు. ఆయన నేర్పిన సాగు విధానంతో బండరాళ్లపై వరి సాగు చేస్తున్నామని చెబుతున్నారు. ఒకప్పుడు జొన్న గట్క, మక్క గట్క లేని రోజుల్లో సోయం బొజ్జీరావు తమకు వరి సాగును తీసుకొచ్చారని చెబుతున్నారు. పరుపు మీద మట్టేసి మంచిగానే సాగు చేస్తున్నారు. కానీ కష్టమే అవుతుంది సార్. అంటే బండలు ఉండడం, గుచ్చుకోవడం, చాలా సమస్యలతో కూడిన పని. అందరూ ఆకలితో చచ్చిపోతున్నప్పుడు మన సోయం బొజ్జీరావు గారు సార్ ఎలాగైనా ఉపయోగం MED MSc చేసిండ్రు. అయితే అతని తెలివితేటలతో 2 చెరువులు చెప్పించడం జరిగింది. ఆ చెరువుల ద్వారానే నీళ్లు తీసుకువచ్చి బండల పైన మట్టేసి నాట్లు వేయడం జరుగుతుంది. ఒకప్పుడు కరువుతో కడుపు నిండా తిండి లేక, కంటి నిండా నిద్ర లేక ఇబ్బందులు పడ్డారు ఆదివాసీలు. పంటలు పండించేందుకు ఇక్కడ భూములు లేవు. మరో మార్గం ఆలోచించడానికి లేదు. దీంతో ఉన్న బండరాళ్లపైనే పంట సాగు చేయాలని భావించారు సోయం బొజ్జీరావు పటేల్. ఇందుకోసం గిరిజనులను ఏకం చేశారు. దగ్గరలో ఉన్న చెరువులో మట్టిని తీయించారు. ఆ మట్టిని బండరాళ్ల భూముల్లో వేయించారు. పలుపు ఉండే కదా సార్, అందుకోసమే ఇట్లా మట్టి వేసింది. కాబట్టి అటు గుట్ట కింద అటు దిగే వరకు మాకు దిగది. ఇక్కడ చల్పల మీదనే మట్టి వేసి ఇట్లా వేస్తున్నాం, మంచిగానే పండుతుంది. ఇట్లా బండరాల మీదనే మేము చేసి పండి తింటాం అన్నట్టు.
వరి సాగుకు యోగ్యంగా మలిచారు. తర్వాత సాగుకు నీరు లేకపోవడంతో మళ్లీ అందరినీ ఏకం చేసి 3 చెరువులను తవ్వించారు. ఆ భూముల్లో రత్నాలను కురిపించేలాగా వరిని పండించారు. డ్రగ్స్ కు బానిసలు కాకుండా కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు రాష్ట్ర ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ లింబాద్రి. నిజామాబాద్ జిల్లా సిరికొండ రావుట్ల గ్రామాల్లో తల్లి సంస్మరణ సభ నిర్వహించారు. ఇక సభలో అమ్మతో అనుబంధం పుస్తకాన్ని ఆవిష్కరించారు. యువత డ్రగ్స్ కు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. ఉన్నత చదువుతో గౌరవం, డబ్బు సంపాదన ఉంటుందనే దానికి తన జీవితమే ఉదాహరణ అని అన్నారు. తల్లిదండ్రుల కలలను సాకారం చేసేందుకు కృషి చేయాలని అన్నారు లింబాద్రి. తర్వాత అమ్మతో అనుబంధం అనే ఒక పుస్తకం రాయాలనిపించింది. అందరిలాగానే సాంప్రదాయబద్ధంగా అన్ని కార్యక్రమాలు మనం చేసుకున్నప్పటికి కూడా ఏదో మిగిలి ఉన్నది అని అనిపించింది. ఏంటి ఆ మిగిలి ఉన్న అంశం అంటే, అలాంటి కుటుంబ నేపథ్యం ఉన్న, సామాజిక నేపథ్యం ఉన్న కుటుంబాలు ఒక మెసేజ్ నేర్చుకోవాలి. ఏంటి అని అంటే, నేను ఈ ఊర్లో మొట్టమొదలు పీజీ విద్యార్థిగా ఎదిగి ఒక ఉన్నత విద్యా మండలి చైర్మన్ అయ్యాను. నాకు సాధ్యమైనప్పుడు మా ఊర్లో కాదు, నాలాంటి సమాజం అందరికీ, ప్రపంచం అందరికీ సాధ్యమని చెప్పాలి. రెండవది, మామూలు కూలీ నాలి చేసుకునే నా తల్లి, నా తండ్రి నన్ను తయారు చేయటమే కాక వారి జీవిత కాలంలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా, ఘర్షణ లేకుండా, ప్రేమానురాగాలతో ఒక మాట అనకుండా, ఒక మాట పడకుండా బతికినప్పుడు, అట్లాగే కొడుకులను బిడ్డను ఒక మాట అనకుండా పెంచినప్పుడు అది ఏ తల్లిదండ్రులకైనా సాధ్యమే. కాబట్టి ఈ మెసేజ్ ఎందుకు ఇవ్వాలనిపించిందంటే, సమకాలీన సమాజంలో ముఖ్యంగా నాలాంటి కుటుంబ నేపథ్యం ఉన్నటువంటి యువతరం అనేక రకాల ఇబ్బందులు పాలవుతున్నారు. కాబట్టి వారు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదురొచ్చినా అధిగమించి సమాజం నిర్మాణంలో వాళ్ళు భాగస్వాములు కావాలి. అప్పుల నుంచి తెలంగాణ ఇప్పటికిప్పుడు బయటపడే పరిస్థితి లేదని అన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. విభజన హామీలను కేంద్రం అమలు చేయాల్సి ఉందని చెప్పారు. రేవంత్ రెడ్డి చెప్పినట్టు పెద్దన్నలాగా మోదీ రాష్ట్రాన్ని కలుపుకొని పోవటం లేదని చెప్పారు. కాళేశ్వరం పైన సిబిఐ విచారణకు బీఆర్ఎస్ ఎదుర్కోవాలని అన్నారు. 1,00,000 కోట్లకు పైగా ఖర్చైన ప్రాజెక్టులో ఎవరెవరు ఎంత తిన్నారో తేలాలని అన్నారు కూనంనేని. సంక్షోభం నుంచి తెలంగాణ బయటపడే పరిస్థితులు ఇప్పుడు కూడా ఇమీడియట్ కనపడలేదు. అప్పుల్లో కానీ లేకపోతే బకాయిల చెల్లింపుల్లో కానీ మునిగిపోయి ఉన్న ఈ దశలో కేంద్ర ప్రభుత్వం తను ఇవ్వాల్సినటువంటి ఫండ్స్ ఇవ్వాలి. మనకు రావాల్సినటువంటి ఆనాడు బైఫర్కేషన్ యాక్ట్ దగ్గర నుంచి కేంద్రం ఇవ్వాల్సిన చాలా ఉన్నాయి, అవి ఇవ్వాలి. అదనపు సహాయం కూడా చేయాలి. తగు పద్ధతుల్లో సహాయం చేస్తే ఈ రాష్ట్రం కొద్దిగా అయినా బయటపడే అవకాశం ఉంటుంది. అందువలన జిఎస్టీ పేరుతో దోపిడీ చేస్తున్నారు. మరోవైపు కక్ష సాధింపుగా వాళ్ళు ఇవ్వాల్సినవి కూడా ఇవ్వట్లేదు. ఆఖరికి రైతాంగానికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలని తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. బడే బాయ్ చోటే బాయ్ అని మంచిది, తప్పులేదు. కానీ అసలు వాళ్ళు ఇచ్చారా మనకి? పెద్దన్న పాత్ర పెద్దన్న పెత్తనం చేస్తున్నాడు తప్పితే పెద్దన్నలాగా కలుపుకుని చేయటం లేదు. దానిపైన ఒక స్పష్టమైనటువంటి విధానంతో ముందుకు వెళ్ళాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. కాళేశ్వరం సంబంధించిన సిబిఐకి అప్పచెప్పారు. కత్తిని బీఆర్ఎస్ మేడ మీద పెట్టి వాళ్ళు లొంగ తీసుకుంటారా, లొంగ తీసుకుని అందులోకి లాగేసుకోవడానికి ప్రయత్నం చేస్తారా? ఇప్పుడు అర్థమైతే ఇది టెస్టింగ్ పీరియడ్. సిబిఐ అనేది ఇండిపెండెంట్గా చేయిస్తేనేమో వాస్తవాలు బయటకు వస్తాయి. ఆ ప్రకారంగా తప్పు ఒప్పులను బట్టి శిక్షలు కానీ లేకపోతే వాళ్ళు చేయాల్సిన పద్ధతి చేయవచ్చు. అలా ఇండిపెండెంట్గా కాకుండా వాళ్ళ ప్రభావంతో, కేంద్ర ప్రభావంతో ఉంటే మాత్రం ఇది ఇక్కడ కూడా ఇంత పెద్ద కుంభకోణంలో కూడా మనకి ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి వస్తుంది. అందువలన సిబిఐని ఇండిపెండెంట్గా నడవనియాల్సిన అవసరం బీజేపీకి. ఇవి బులెటిన్ అప్డేట్స్.